26వ సంవత్సరంలో ఇది నూతన సంవత్సర వర్తమానం. హల్లెలూయా. నూతన సంవత్సరంలో మనము ఏమి చేయాలో దేవుని వాక్యం మనకు సెలవిస్తా ఉంది. ఒక మనుషుడు తన ఇంట గొప్ప విందు సిద్ధం చేశాడట. కొవ్విన పశువులను వధించి గొప్ప విందును సిద్ధం చేశాడు. అతడు చెప్పాడు, మీరు వెళ్ళి ప్రజలను పిలుచుకొని రండి, జనులందరినీ కూడా, ఇదిగో రాజుగారి ఇంట గొప్ప విందు సిద్ధం చేయబడింది, మీరందరూ కూడా వచ్చి భోజనము చేయండి అని ఆ గొప్ప విందుకు ఆహ్వానం పిలిచారు. కాబట్టి విందేమో సిద్ధంగా ఉంది, ఆహ్వానం కూడా వచ్చింది. అయితే ఆ పిలవటానికి వచ్చిన వాడు అందరినీ పిలుస్తా ఉన్నాడు. బాయ్ మాయో ప్రజలారా వినండి, రాజుగారింటి గొప్ప విందు సిద్ధం చేయబడింది, మీరందరూ వచ్చి ఇప్పుడు ఏం చేయాలి? భోజనము చేయండి. హల్లెలూయా. అయితే అతను పిలుస్తా ఉంటే జనులు నెపములు చెప్పారట. నెపములు అంటే సాగులు, సాడీలు, లేని వార్తలు, ఆటంకాలు చెప్తున్నారు. సాగులు, సాడీలు, అబద్ధాలు, ఏదో తప్పించుకునే మాటలు చెబుతా ఉన్నారు. ఏంటి ఆ మాటలు అంటే, ఒకడు అంటున్నాడట, నేను పొలం అన్నాను, దాన్ని పరీక్షించా, నేను దాన్ని చూడ వెళ్తున్నాను అన్నాడు. చూసారా? పొలం కొనేవాడు చూసి కొంటాడా, చూడకుండా కొంటాడా? పొలం కొనాలి అనుకున్నవాడు చూసే కొనాలి కదా. కానీ ఇతను అంటాడు, సాకు ఏం చెబుతున్నాడంటే, నేను పొలం కొన్నాను అంటే పొలం కొట్టడానికి వెళ్తున్నానంటే అది వేరే విషయం. ఆల్రెడీ పొలం కొన్నాను, దాన్ని చూడటానికి వెళ్తున్నాను అంటే ఎంత అబద్ధమో మీరు చూడండి. రెండో వాడిని అడిగారు. రెండో వాడు చెప్పాడట, నేను 5 జతల ఎడ్లు కొన్నాను, వాటిని పరీక్షింప వెళ్తున్నాను అని. ఎడ్లు కొనేటప్పుడు ముందు పరీక్షించి సుడులేంది, కాలేంది, గుంటేంది, మెండేంది, గుడ్డేంది చూసుకొని కొంటాడు కదా. ఇతను కొన్నాడంట, పరీక్షించుకోవడానికి వెళ్తున్నాడట, పరీక్షింప వెళ్తున్నాను అన్నాడు. అదే ఇది కూడా ఒక అబద్ధమే, సాగే. మూడో వ్యక్తి చెప్పాడు, రాజుగారి భోజనాన్ని నిన్ను పిలుస్తున్నాను అన్నాడంటే, మూడోవాడు అన్నాడు, నేను ఇప్పుడు పెళ్లి చేసుకున్నాను కొత్తగా, నేను ఇప్పుడు సంతోషంగా ఉన్నాను, నేను రాలేను అన్నాడు. అంటే వీళ్ళందరూ చెప్పింది ఏంటంట? సాగులు, అబద్ధాలు, సాడీలు, ఆటంకాలు. అయితే దేవుని గొప్ప విందులు సిద్ధంగా ఉంటే అబద్ధాలు చెప్పటం, నెపములు చెప్పటం, సాగులు చెప్పటం న్యాయమా? ఏమండి? కాదు కదా. నువ్వు అబద్ధాలు ఎంతకాలం చెబుతావు? సాగులు ఎంతకాలం చెబుతావు? ఏమిటి ఎంతకాలం నెపములు చెబుతావు? ఏదో అభ్యంతరాలు అడ్డం పెట్టుకొని, ఆటంకాలు అడ్డు పెట్టుకొని, ఏమిటి నెపములు ఎంతకాలం చెబుతావు? సాగులు ఎంతకాలం చెబుతావు? కాబట్టి వాక్యం చెబుతున్న మాట ఏంటంటే, పిల్లరా, నీ నెపములు, నీ అబద్ధాలు పక్కన పెట్టాలి, సాగులన్నీ పక్కన పెట్టాలి. పిలిచింది ఎవరు? రాజుగారు. విందేంది? గొప్ప విందు సిద్ధం చేస్తుంటే నెపములు, సాగులు, సాడీలు చెబుతావా? అట్లాగే వాక్యం చెబుతూ మార్కు సువార్త 1:15 వాక్యం మంచి మాట రాయబడింది. అక్కడ పరలోక రాజ్యము కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, మారు మనసు పొంది సువార్తను నమ్మండి. హల్లెలూయా. కాలం ఏమైంది? సంపూర్ణమైంది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందే సువార్తను నమ్మండి. ఈ గొప్ప విందు ఏంటంటే రక్షణతో కూడింది. హల్లెలూయా. ఈ గొప్ప విందు మారు మనసుకు సంబంధించి, రక్షణకు సంబంధించింది. ఈ గొప్ప విందు పునరుద్ధానానికి సంబంధించింది. ఈ గొప్ప విందు పరలోక రాజ్యానికి సంబంధించింది. హల్లెలూయా. పరలోక రాజ్యంలో ప్రభు గొప్ప విందు చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఈ గొప్ప విందులో పాలు గుంపులు పొందువారు చాలా ధన్యులు. హల్లెలూయా. నీవు ఈ గొర్రె పిల్ల విందులో పాలు గుంపులు పొందాలని ప్రభు ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో మనం ఎలా ఉన్నామనేది ఒకసారి జ్ఞాపకము చేసుకోవాలి. ఇది ప్రభు మన కొరకు సిద్ధపరిచిన గొప్ప విందు. ఏం సిద్ధం చేశారంటే, ఆయన మనుష్య కుమారుడికి లోకానికి వచ్చాడు. ఆయన మనందరి కొరకు శరీరం నలగొట్టబడి, గాయపరచబడి, రక్తము కార్చి ప్రాణం పెట్టాడు. ఆయనే వదకు దేవబడిన గొర్రె పిల్ల. ఆయనే మన కొరకు వధించబడి సిద్ధపరచబడి ఉన్న రక్షణ పాత్ర. హల్లెలూయా. ఆయనే గొప్ప విందు.
యేసుక్రీస్తును విందుగా కలిగి ఉన్న వారు చాలా ధన్యులు. హల్లెలూయా. అసలు ఎందుకు ఈ మాట చెప్పాడు యేసు ప్రభు అంటే, పరలోక రాజ్యములో ఏమిటి విందు ఆరంభించేవాడు, భోజనం చేయవాడు ధన్యుడు అన్నాడు ఒక ఆయన. అంటే యేసు ప్రభు అప్పుడు చెప్పాడు ఈ మాట, పరలోక రాజ్యంలో భోజనం చేసేవాడు ధన్యుడు అంటున్నావు కదా, అసలు ఆ భోజనం చేసే అర్హత, హక్కు ఎవరు పొందుకుంటారో చెప్పాడు. ఒక మనుషుడు గొప్ప విందు సిద్ధం చేశాడు, అందరికి ఆహ్వానము తెలియజేశాడు. అయితే కొందరు ఏం చేశారంట, నెపము చెప్పాడు. ఆ విషయాన్ని ఈ పనివాడు వచ్చి యజమానుడికి చెప్పాడయా, నువ్వు చెప్పినట్లుగా నేను వెళ్ళి గొప్ప విందు సిద్ధంగా ఉంది, రాజుగారు పిలుచుకురమ్మన్నారు అని చెప్పాను. వాళ్ళు సాకులు చెప్పారు అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, మీరు వెళ్ళి ఎక్కడంట పట్టణపు వీధుల్లోనికి, సందులలోనికి వెళ్ళి బీదలను, అంగహీనులను, గుడ్డివారిని ఇక్కడికి తోడుకొని ఆ దాసునితో చెప్పాను. ఆ దాసుడు వెళ్ళి ఈ గుడ్డోళ్ళు, మూగోళ్ళు, చెవిటోళ్ళు, అంగహీనులు, బలహీనులు అందరినీ తోడుకొని వచ్చాడు. ఆయన కూడా అతను అంటాడు, ఇంకను ఖాళీ మిగిలే ఉంది. హల్లెలూయా. సాగులు చెప్పిన వాళ్ళు చెప్పారు, మీరు పిలుచుకురమ్మన్న వాళ్ళందరినీ నేను ఏం చేశాను, పిలుచుకొని వచ్చాను. అయినా కూడా బోర్డంత ఖాళీ ఉంది. నా ఇల్లు నిండునట్లు అప్పుడు యజమాని అంటున్నాడు, నా ఇల్లు నిండునట్లుగా రాజమార్గములలోనికి కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చిన అక్కడ వారిని బలవంతము చేయము. చూసారా, ఆ పిలువబడిన ఆ మనుషులలో ఒకడు నా విందు రుచి చూడనీతో, అంటే ఫస్ట్ సాకులు సాడీలు చెప్పారే, వాళ్ళు సాకులు చెప్పిన వాళ్ళు, వంకలు చెప్పిన వాళ్ళు, ఎవరి సాకులు చెప్పిన వాళ్ళు అందరినీ కూడా ఏమంటున్నారు ఇప్పుడు, ఎవరి అసలు నా విందులో వాళ్ళకు పాలు లేనే లేదు. మీరు వెళ్ళండి, కంచెలలో రాజ్య మార్గాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకురండి, వీధుల్లోకి వెళ్ళి కుంటూ గుడ్డు మోగా చెవిటి వాళ్ళ బలహీనందరినీ తీసుకురండి, అయినా ఖాళీ ఇంకా మిగిలే ఉంది. హల్లెలూయా. ఈనాడు కూడా రక్షణ పొందడానికి చాలా మందికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. మారు మనసు పొందండి, రక్షణ పొందండి, పాపాలు విడిచిపెట్టండి, ఏమి ప్రభువుని వేడుకోండి, ప్రభు రక్షణ పొందండి, ప్రభు దీవెనలు పొందండి అని ఎంత స్వార్థ చెబుతున్నా కూడా ప్రజలు గ్రహించడం లేదు. ఇదిగో విందు కాలము ఏమండి ఆహ్వానం ఉన్నప్పుడే రావాలి, ఏమండి లేకపోతే ఆయన ఏమన్నాడు, ఎవరైనా సాకులు చెబుతున్నారో, సాడీలు చెబుతున్నారో, వంకలు చెబుతున్నారో, ఏమండి వాళ్ళందరినీ కూడా నా విందులో పాలు పంపులు పొందలే. మీరు రాజ్య మార్గాల్లో, వీధుల్లో, కంచెల్లోకి వెళ్ళి పిలుచుకోండి. చూసారా? కాబట్టి వాక్యం ఏం చెబుతుందంటే, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. హల్లెలూయా. పిలువబడిన వారు అనేకులు ఉండవచ్చు, ఏర్పరచబడిన వారు కొందరే. ఆ ప్రత్యేకమైన వ్యక్తిలో నువ్వు ఉంటే ఎంత బాగుంటది. ఆ ప్రత్యేకమైన వ్యక్తిలో నువ్వు ఒక వ్యక్తి అయితే ఏమని ఎంత బాగుంటుందో మీరు చూడండి. కాబట్టి మనము ధృవీకరించబడే స్థితిలో ఉంటున్నామా, అంగీకరించబడే స్థితిలో ఉంటున్నామా, గొప్ప విందుకు ఆహ్వానం ఒప్పుకుంటున్నామా, లేకపోతే సాకులు చెబుతున్నామా? ఆ విందులో పాల్గొనే అవకాశం మనకు వస్తే మనం ఎందుకు ధృవీకరిస్తున్నాం, ఎందుకు ఆటంకాలు చెబుతున్నాం? కాబట్టి చాలా మందికి రక్షణ పొందే అవకాశం ఉంది, కానీ రక్షణ పొందట్లేదు. కొంతమంది రక్షణ పొంది కూడా ఎవరి పాపంలో బ్రతుకుతున్నారు, ఆత్మీయంగా బలహీనలు అవుతున్నారు, వాళ్ళు ఆ రీతిగా దేవునికి దూరం అవుతున్నారు, భక్తిహీనులు అవుతున్నారు, విశ్వాసహీనులు అయిపోతా ఉన్నారు. అట్టి వారితో ప్రభు చెప్తున్నాడు, అట్టి వారికి అవకాశము లేదు. చూసారా? కాబట్టి ఎవరైతే పిలుపొందుకొని వచ్చారో వారే గొప్ప విందులో పాల్గొంటారు. ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ 2026 మీకు ఒక గొప్ప ఆహ్వానం. ఏమిటి, నేను ఒక మాట చెప్తున్నా, ఈనాడు మనుషులు మాయపోయే మాటలు మోసపోతా ఉన్నారు. ఏమిటి, ఎక్కడో క్రీస్తు ఉన్నాడు అంటే అక్కడికి వెళ్తున్నారు. పీనులు ఎక్కడ ఉండను, గద్దలు అక్కడ ఉంటాయి అని యేసు ప్రభువే చెప్పాడు. కాబట్టి అక్కడ జీవం ఉందని నువ్వు ఎందుకు నమ్ముతున్నావు? ఏమిటి, పీనులు ఎక్కడ ఉండదో గద్దలు కూడా ఉంటాయి అని కూడా నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాక్యం ఏం చెబుతుందంటే, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారని వాక్యం చెబుతుంది. ప్రభు నామను ప్రార్థన చేసే వారందరూ కూడా
రక్షణ పొందుతారని వాక్యం చెబుతుంది. కానీ మనుషులు యేసు ప్రభువుని పక్కన పెడుతున్నారు. యేసు ప్రభువులో సమస్తము ఉన్నవి. యేసుక్రీస్తు సమస్త ఐశ్వర్యముల గని, ఆయన గొప్ప ధననిధి. యేసు ప్రభు ఎవరు చెప్పండి? గొప్ప ధననిధి. అసలు ఆయన నీకు ఏది కావాలంటే యేసుక్రీస్తులోనే దొరుకుతాయి. నేను ఒక మాట చెప్తా చూడండి. యేసు ప్రభు ఒక పక్కన ఉన్నాడు. ఎవరి? యేసు ప్రభు ద్వారా పొందుకునే అవన్నీ కూడా ఒక పక్కన ఉన్నాయి. మనము యేసుక్రీస్తుని పొందుకుంటున్నామా? యేసుక్రీస్తు ద్వారా వచ్చే వాటిని పొందుకుంటున్నామా? చాలా మంది యేసుక్రీస్తు వద్దు కానీ మాకు ఆయన ఇచ్చేవి కావాలంటున్నారు. ఆ ఇచ్చేవి నిన్ను స్వస్థపరచలేవు, నీకు రక్షణ ఇవ్వలేవు, నీ పాపం తీసివేయలేవు, నిన్ను నరకం తప్పించలేవు, నేను పరలోకాన్ని తీసుకొని వాళ్ళు. ఆయన ఎందుకు ఇస్తాడయ్యా అంటే నీకు విశ్వాసం బలపడటానికి ఇస్తాడు. కానీ నువ్వు అదే ఎవరిని ఆ వస్తువులు తీసుకొని, ఈవులు తీసుకొని నరకానికి పోతానికి అయితే అది నీకు అవసరం లేదు. నీకు ఎవరు కావాలి? యేసు ప్రభు కావాలి. యేసు ప్రభువే సమస్త ఎవరిని ఆశీర్వాదములు గని. హల్లెలూయా. స్వస్థత ఉంది, రక్షణ ఉంది, ప్రతి విధమైన ఆశీర్వాదం ఆయనలో ఉంది. ఈనాడు యేసు ప్రభు మాకు వద్దు కానీ పెద్ద మందిరం కావాలి, పెద్ద పాస్టర్ కావాలి. యేసు ప్రభు మాకు వద్దు కానీ అందూరు గడ్లు కావాలి, నూనె డబ్బాలు కావాలి, కచ్చేపులు కావాలి. యేసు ప్రభు మాకు వద్దు కానీ 7 వారాల ప్రార్థన కావాలి, 3 వారాల ప్రార్థన. నేను ఆడదైనా పోతాం అన్నట్టున్నారు జనం. ఏమంటే నువ్వు ఏడకపోయినా యేసు ప్రభువే లేకపోతే నీకు ఎట్లా? విశ్వాసం లేకపోతే, విశ్వాసం ఎక్కడ ఉంటుందో ఆ విశ్వాసమే క్రియ జరిగిస్తుంది. హల్లెలూయా. నీ విశ్వాసం యేసుక్రీస్తు మీదేనా? నీ విశ్వాసము ప్రార్థన మీదేనా? నీ విశ్వాసం వాక్యం మీదేనా? నీ విశ్వాసము దేని మీద? ఏమండి? విశ్వాసము మంది మీద పెట్టుకోబా, విశ్వాసం మనుషుల మీద పెట్టుకోబా, విశ్వాసము వస్తువుల మీద పెట్టుకోబా, స్థలాల మీద పెట్టుకోబా, పెద్ద పెద్ద మందిరాల మీద, పెద్ద పెద్ద పాస్టర్ల మీద, లేకపోతే వాళ్ళు ఇచ్చే అందూరు మీద, నూనె డబ్బాల మీద, కచ్చీపుల మీద పెట్టుకోబా. విశ్వాసం దేని మీద ఉండాలి? ప్రభు మీద ఉండాలి. హల్లెలూయా. ప్రభు అందుకే పలుమార్లు ఏమన్నాడంటే, అమ్మా నీ విశ్వాసమే నిన్ను. అది ఏ మాట వేసుకోవడం చెప్పండి. నీ బైబిల్లో చూడండి మీరు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపడ, నీ విశ్వాసం నిన్ను రక్షణ, నీ విశ్వాసం నీకు స్వస్థత, నీ విశ్వాసమే నీకు ఆశీర్వాదం, నీ విశ్వాసమే నీకు క్షేమం అని చెప్పాడు కదా పౌలు గారు. మీరు అక్కడ ఇవ్వండి, ఇక్కడ ఇవ్వండి, అది తెచ్చుకొని ఇది తెచ్చుకొని అలా చేయండి, ఎలా చేయండి యేసుప్రభు ఎప్పుడు కూడా చెప్పలేదు. స్వస్థపడిన ప్రతి వ్యక్తితో యేసుప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? అమ్మా యేసుప్రభు నువ్వు విశ్వాసంలో స్థిరంగా ఉండు అన్నాడు. హల్లెలూయా. నువ్వు నీ ఇంటికి వెళ్ళి ప్రభు నీకు ఎట్టి గొప్ప కార్యాలు చేశాడో వాటిని గురించి సాక్షాత్తంగా ఉండమన్నాడు. కానీ ఏమండి నీవు ఎక్కడ అక్కడ ఇక్కడ అలాగే ఇలాగే యేసుప్రభు ఎవరు నెత్తిన మారాలు. కొంతమంది విశ్వాసాన్ని విషయమైతే ఏ తీర్మానం చేసేటట్టున్నారు కదా. చాలా మంది భోజనాలు పెడతాం, 100 మంది పెడతామండి, బట్టలు పెడతారు, 100 మంది పెడతామండి. అదే 3 వారాలు కానీ 7 వారాలు కానీ గుడికి పోతారా? సాగరమో, కొందరమో, తిరుపతికో, ఏడకన్నా పో అంటే పోయేటట్టున్నారు. కానీ ఏదైనా చెయ్యమంటే చేసేటట్టున్నారు. కానీ అసలు విశ్వాసం కలిగి ఉందా? విశ్వాసంతో కూడిన రక్షణ, విశ్వాసంతో కూడిన స్వస్థత, విశ్వాసంతో కూడిన ఆశీర్వాదము కలిగి ఉందామని ఎవరు కూడా అనుకుంటారు. ఎక్కడ నీ విశ్వాసం? ప్రభు అంటాడు నీ విశ్వాసము ఎక్కడ? ఏమండి ఈ నూతన సంవత్సరం ప్రభు అడుగుతాడు నీ విశ్వాసము ఎక్కడ? నీ ప్రార్థన ఎక్కడ? నువ్వు పొందుకున్న వాక్యం ఎక్కడ? నువ్వు పొందుకున్నటువంటి నిరీక్షణ ఎక్కడ? హల్లెలూయా. కాబట్టి ప్రభువులో నీకు నిరీక్షణ కావాలి, ప్రభువులో నీకు రక్షణ కావాలి, ప్రభువులో నీకు స్వస్థత కావాలి, ప్రభువులో నీకు ఆశీర్వాదము. అమ్మ నేను చెబుతున్న ఈ సంవత్సరం 2026లో ప్రభువుని పక్కన పెట్టి నీవు ఇది ఏమీ సాధించేదేమీ లేదు. ప్రభువులో నువ్వు ఉండు, ప్రభు నీలో ఉంటాడు, ప్రభు దీవెనలు మనం పొందుకుంటాం. హల్లెలూయా. ముగిస్తున్నాను, మీరు వినండి. ప్రభు మనలో ఉండాలి, మనము ప్రభువులో ఉండాలి. అప్పుడు కాబట్టి ప్రభువులో మనము ఉండాలి. మనం ప్రభువులో ఉండాలి. కానీ గేట్లో ఉన్నవాడు అది పని చేసిందా? పని. అందుకని మనం జాగ్రత్తగా గుర్తించాలని వెళ్ళాలి. చాలా మంది ఇక్కడ ఒక ఆయన అంటున్నాడు, పానీ లేని మైకి ఒక ఆయన చెబుతున్నాడు,
క్రిస్మస్ యేసుప్రభు పుట్టాడని బైబిల్ ఉందా? 25వ తారీఖు అని బైబిల్లో ఉందా? అది లేదు. ఇప్పుడు నీకేంది పుట్టింది అనమాట. నువ్వు విశ్వాసం ఎక్కడ బాబు అయ్యా? నీ ఒకడు అంటాడు కాశీలో వస్తాడని, యూట్యూబ్లో టీవీలో వస్తాడు అంటాడు, ₹1,00,000 ఇస్తా, నేను ₹1,00,00,000 ఇస్తా, క్రిస్మస్ 25 నాకు నిరూపించి. బైబిల్లో ఉండదు. బైబిల్లో ఉంటేనే చేస్తావా? యేసుప్రభు పుట్టాడని విశ్వాసం అయితే ఉంది కదా, మరి జరుపుకుంటాం. తప్పేముంది? యేసుప్రభు చనిపోయాడని ఉంది కదా, మనకి విశ్వాసం ఉంది కదా, జరుపుకుంటాం. యేసుప్రభు ఏమో ఆయన రక్షకుడు పుట్టింది నేను నాకు జరుపుకుంటాం. చనిపోయింది నేను జరుపుకుంటాం. యేసు తిరిగి లేచింది నేను ఆనందిస్తాం. ప్రభు మన కోసం రాబోతుంది అని నువ్వు బాబు గుండె వేసుకొని గుండె మాట్లాడు. ఎవరి నువ్వెవరో మాట్లాడాలి. చాలా మంది క్రైస్తవులు బుద్ధి మాట్లాడు. ఎవరి గుండెనంగా ఆంటీ అనొచ్చు. చదువుతున్నా. కాబట్టి చాలా మంది ఏంటంటే వాక్యాన్ని దాటి, యేసుక్రీస్తును దాటి ఆలోచన కలిగి ఉంటున్నారు. చాలా తప్పదు. యేసు ప్రభు విషయంలో నీకు అవిశ్వాసము, యేసు ప్రభు విషయంలో నీకు అపనమ్మకం. ఆయన పుట్టింది నన్ను ఎప్పుడైతే ఈ రోజు కాబట్టి రేపు చేసుకోవట్లేదు. నన్ను ఎవడు అడుగుతున్నావు? 25 కాదు 30 రోజు 30 కాదు 1 చేసు. నీవు ఎవడు అసలు అడ్డగించడానికి? క్రైస్తవ్యము ఒక రోజు అనుకుంటే చేస్తున్నాను. నీకేంటి అసలు? యేసు పుట్టినప్పుడు జనాభా లెక్క రాశారు. జనాభా లెక్క రాసిన తర్వాత 8వ రోజు ఆయన ఏం చేశారు? సున్నతి చేశారు. 8వ రోజు ముందుకి కనుక పోతే డిసెంబర్ 25 కరెక్ట్ అని చెప్తున్నారు. ఎవరి డిసెంబర్ 25 ఎందుకు పెట్టారు తెలుసా? యేసు ప్రభు పుట్టినప్పుడు జనాభా లెక్కలో డేట్ ఉంది కదా, డేట్ నుండి 8 రోజులు ముందు చేస్తే 8వ రోజు సున్నతి చేశారు. 8 రోజులు ఎన్నికి వస్తే 25. కాబట్టి అది తెలివి తక్కువ కొరతో మాట్లాడకూడదు దేవుని సన్నిధిలో. ఎవరి పుట్టినరోజు ఉందా, 25 ఉందా, ఇవన్నీ నీకెందుకు బాబు? పుట్టింది నేను, నువ్వు నమ్ము సాధించే. అదేగా ఆయన మనందరి రక్షణార్థమై వచ్చింది నేను, శిలువులో ప్రాయశ్చిత్తం చేసింది నేను, చనిపోయి తిరిగి లేచింది నేను, పరలోకం పోయింది నేను. ఆయన మనకు స్థలం సిద్ధపరచు. మళ్ళా ఈ నూతన సంవత్సరంలో నేను ఒక్కటే చెప్తున్నాను, ప్రభు నుండి నీకు విశ్వాసం ఉంటే క్రీస్తులో సమస్తం దాగి ఉంది. హల్లెలూయా. క్రీస్తులో సమృద్ధి దాగి ఉంది, క్రీస్తులో స్వస్థత దాగి ఉంది, క్రీస్తులో ప్రతి విధమైన ఆశీర్వాదం. ఆయన నేను చెప్పాను కదా, సంపదలు కానీ. హల్లెలూయా. ఆయన ఐశ్వర్యములకు అంతము లేదు. ఆయన ఐశ్వర్యాన్ని కానీ ఆశీర్వాదాన్ని కానీ ఆయన ఇచ్చే కాపుదలకు దీవునికి అంతము లేదు. రక్షణ, స్వస్థత, క్షేమం ఆయనలోనే ఉంది. మరి యేసుక్రీస్తుని కలిగి ఉందామా? యేసుక్రీస్తులో ముందుకు కొనసాగు. ఈ సంవత్సరం అంతా నేను మీకు ఒకటే చెప్తున్నా, వాక్యము నమ్మండి, వాక్యానికి ఆధారమైన ప్రభువుని నమ్మండి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. ఆయన ప్రతి విధమైన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. హల్లెలూయా. ప్రతి విధమైన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. కాబట్టి ఆ వాగ్దానం చేసిన వారి మీద మనం విశ్వాసము ఉంచాలి. రెండోది వాగ్దానం మీద విశ్వాసం ఉంచాలి. మూడోది ఆయన నెరవేర్చుటకు సమర్థుడని మనము నమ్మాలి. హల్లెలూయా. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. వాగ్దానం నమ్మదగింది. వాగ్దానం ఆయన నెరవేర్చడానికి మనకు సమర్థుడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్.